కొంతమంది తల్లులు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్ అని ఉంటాయన్నమాట. ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉండడం వల్ల పిల్లలకి అవయవ లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెన్నముక్కలో హోల్ పడటము, వెన్నముక్కలో నుంచి బ్రెయిన్కి సంబంధించిన మ్యాటర్ బయటికి రావటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ స్పైనా బైఫిడా కిందకి చెప్తాం. కొంతమందికి తల కూడా ఫామ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కనుక మదర్లో ఉన్నట్లయితే ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎవరైతే కన్సీవ్ అవ్వాలనుకుంటారో, ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారో అట్లాంటి వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే 2 నెలల ముందు ప్రీ కన్సెప్షనల్ విటమిన్స్ కింద చెప్తాము. ఆ విటమిన్స్లో ఫోలిక్ యాసిడ్ అనేది 2 నెలలు వేసుకుంటే వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా కొన్ని లోపాలు వాటంతట అవే వచ్చే అవకాశం ఉంటుంది. ముందు మేనరికం పెళ్ళిళ్ళు కాకపోయినా, మామూలుగా దూరపు సంబంధం చేసుకున్నా, ముందు మీ ట్రీలో అంటే మీకు సంబంధించిన పెద్దవాళ్ళల్లో కానీ, ముందు జనరేషన్లో కానీ, ఇప్పుడున్న జనరేషన్లో కానీ ఎవరికైనా అవయవ లోపాలు లేకున్నా సరే సడన్గా వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని స్పోరడిక్ అనామలీస్ అంటాము. దీనికి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుందంటే తల్లికి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జ్వరం వచ్చి ఒంటి నిండా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి ఏమన్నా వచ్చినట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని గారికి కలవాలి. ఇవి కాకుండా కొన్నిసార్లు మీకు కొన్ని రకమైన లోపాలు వస్తాయి. వాటికి హెరిడిటరీ ఉండే అవకాశం ఉంది. దీన్ని జెనెటిక్ కాజెస్ కిందకి చెప్తాం. అంటే ఇంతకుముందు ఎవరికైనా మందబుద్ధి ఉందా, మీ ఫ్యామిలీలో ఎవరికైనా మందబుద్ధి ఉందా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా కొద్దిగా అవయవ లోపాలు కాళ్ళల్లో కానీ, కీళ్ళల్లో కానీ, బోన్స్లో కానీ లోపాలు ఉన్నాయా అనేది చూస్తాం. వీటిలో కనుక ఏమన్నా లోపాలు ఉన్నట్లయితే మీ బిడ్డకి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుందనేది తెలుస్తుంది. కాబట్టి అన్ని లోపాలు తల్లి వల్ల కాకుండా ముందు జెనెటిక్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఒక 5-10% మట్టు తల్లిలో ఏమైనా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటే వచ్చే అవకాశం. ఇది కరెక్ట్ చేయొచ్చు. మిగతావన్నీ కరెక్ట్ చేయడం కష్టం, కానీ ముందుగానే ఐడెంటిఫై చేస్తే దానికి ట్రీట్మెంట్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్ 12 వారాల్లో 11-13 వారాల్లోపు ఒక స్కానింగ్ చేస్తాం. దీన్ని ఎన్టీ స్కాన్ కిందకి చెప్తాం. ఈ స్కాన్తో పాటు కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ చేస్తాం. జనరల్గా ఇవి మనకి బేబీకి మందబుద్ధి ఉందా లేదా, లేకపోతే క్రోమోజోమల్ అనామలీస్ ఏమన్నా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అట్లే కాకుండా ఈ స్కాన్ వల్ల బేబీకి ఇంకా ఏమన్నా హార్ట్ డిసీజ్ ప్రాబ్లమ్స్ వస్తాయా, లేకపోతే మస్క్యులో స్కెలిటల్ అంటే వెన్నెముక్క లేకపోతే బోన్స్ మజిల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటాయా లేదా అనేది కొద్దిగా ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనం హిస్టరీ కూడా తీసుకుంటాం. దీని ద్వారా మనం రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనేది చేస్తాం. అంటే ఈ బేబీకి ఎంత శాతం రిస్క్ ఉంది, అంటే బేబీ లో రిస్క్లో వస్తుందా, హై రిస్క్లో వస్తుందా అనేది చూసుకుంటాం. ఒకవేళ హై రిస్క్ అనేది కనుక ఉన్నట్లయితే అట్లాంటి బేబీకి ఆమ్నియోసెంటసిస్ అని గర్భసంచిలోని బేబీ చుట్టూ ఉండే ఉమ్ము నీరుని తీసి టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ చేసినప్పుడు బేబీ డిఎన్ఏని అనాలిసిస్ చేసి వాటిలో ఏమైనా జెనెటిక్ డిఫెక్ట్ ఉందా, లేకపోతే క్రోమోజోమల్ అనామలీస్ ఏమన్నా ఉన్నాయా అనేది డిటెక్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ మీకు మొదటి 14 వారాల్లో చేసిన ఈ టెస్ట్ కనుక లో రిస్క్ అనేది వచ్చినట్లయితే 20 వారాలప్పుడు టార్గెటెడ్ ఇమేజింగ్ అనేది చేస్తాము. దాన్ని టీఫా స్కాన్ కింద చెప్తాం. ఈ స్కాన్ చేసేటప్పుడు మీకు అన్ని ఆర్గాన్స్ అంటే బ్రెయిన్, హార్ట్, లెగ్స్, లిమ్స్, బోన్స్ వాటిల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, కిడ్నీలు ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది అన్నీ చూసుకుంటారు. దీన్ని టార్గెటెడ్ ఇమేజింగ్ అని చెప్పి చేస్తాం. ఈ టార్గెటెడ్ ఇమేజింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మళ్ళీ ఒకవేళ హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు అనిపించినట్లయితే దానికి ఫీటల్ 2D ఎక్కువ అనేది చేస్తాం. ఇవి చేయటం వల్ల మనము లోపాలు అనేది ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఆ లోపాలు ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు బేబీకి ఎంత శాతం ఉంది బయటికి వస్తే కరెక్ట్ చేస్తే ఎంత శాతం వరకు బేబీ బతకగలదు, లేకపోతే బేబీకి బయటికి వచ్చాక బతకలేదు అనే వాటిని డిసైడ్ చేసి ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా లేదా అనేది మదర్కి, పేరెంట్స్కి ఆప్షన్ అనేది ఇస్తాము.